మళ్ళీ ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒక చికెన్ నెక్ అని తెలిసి ఉంటుంది చాలామందికి, సిరిగోరి కారిడార్ అంటారు. ఇప్పుడు మన ఇండియా నుంచి మళ్ళీ నార్త్ ఈస్ట్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది కదా. సో దాన్ని కనెక్ట్ చేసేదాన్ని ఈ చిన్న ప్లేస్ లెంత్ చూసుకుంటే 60 కిలోమీటర్స్ ఉంటుంది, విడ్త్ చూసుకుంటే ఓన్లీ 12 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా యుద్ధం అయితే కూడా బంగ్లాదేశ్ అటు చైనా అయితే కూడా మెయిన్ టార్గెట్ ఈ సిరుగురి కారిడార్నే చేస్తారు. ఎందుకంటే ఈ సిరుగురి కారిడార్ ఏమైనా వాళ్ళ కంట్రోల్కో వెళ్ళిపోతే, అంటే చైనా వాళ్ళ కంట్రోల్కో లేదంటే బంగ్లాదేశ్ వాళ్ళ కంట్రోల్కో, బంగ్లాదేశ్ అని కాదు మెయిన్గా చైనా వాళ్ళే. సో అక్కడ ఏమైనా వెళ్ళిపోతే మాకు ల్యాండ్ కనెక్షన్ అనేది కట్ అయిపోద్ది. సో ఈ నార్త్ ఈస్ట్లో బై ల్యాండ్ అనేది వెళ్ళడానికి అవ్వదు, ఓన్లీ ఫ్లైటో లేదంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలంటే వేరే కంట్రీస్ నుంచి మయన్మార్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకే ఇక్కడ లాస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఒక యుద్ధం ప్రాక్టీస్ చేశారని చెప్పొచ్చు, వార్ ప్రాక్టీస్. సో అప్పుడు మన ఆర్మీని కానీ మన ఎయిర్ ఫోర్స్ కానీ మన నేవీని కానీ ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ చైనా వాళ్ళు అంటే సిరిగురి కారిడార్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే లేదంటే టార్గెట్ చేస్తే కూడా మన ఆర్మీ దాన్ని ఎలా కాపాడుకోవచ్చు అని ఒక ప్రాక్టీస్ చేశారు. సో ఈ టైంలో ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో నోటంని జారీ చేశారు. అంటే దాదాపు 28 స్క్వేర్ ఫీట్ దాకా నోటంని జారీ చేశారు. అంటే ఏంటంటే నార్మల్గా రెగ్యులర్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ లేదంటే కమర్షియల్ ఫ్లైట్స్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవి అక్కడ వెళ్ళకూడదు. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 దాకా. ఎందుకంటే వార్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైనా మిసైల్ కానీ లేదంటే వార్ జెట్ కానీ ఇవి మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సేఫర్ జోన్ అక్కడ వెళ్ళకూడదని నోటం జారీ చేశారు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇదే ఫస్ట్ టైం, లాస్ట్ రీసెంట్గా ఒక 10-20 ఇయర్స్లో చూసుకుంటే ఒక పెద్ద వార్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. దీని పేరు ఆపరేషన్ త్రిశూర్ అని పెట్టారు. దీంట్లో మెయిన్గా త్రిశూర్ అంటే ఇప్పుడు 3 అంటే ఒక సైడ్ ఆర్మీ, ఇంకో సైడ్ నేవీ, ఇంకో సైడ్ ఎయిర్ ఫోర్స్, ముగ్గురు కలిపి దీన్ని చేస్తున్నారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆపోజిట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ చేయాలి, మన రాడర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, సో వాళ్ళ రాడర్ సిస్టమ్ని ఎలా జామ్ చేయడం, అండ్ బార్డర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంది. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు కూడా ఇవన్నీ చేయలేదు, ఒక జస్ట్ నార్మల్గా చిన్న ఆపరేషన్ చేసాం. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే నార్మల్గా వార్ ప్రాక్టీస్ ఇది. సో ఇన్ కేస్ ఏమైనా ఇప్పుడు రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ చూస్తే కూడా తను కూడా చెప్పారు ఆర్మీ వాళ్ళు రెడీగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఆర్మీ చీఫ్ వాళ్ళు కూడా రీసెంట్గా చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ లాంటి ఇంకొక అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. ఇంకొక సైడ్ చూసుకుంటే ఇద్దరిని అరెస్ట్ చేశారు ఢిల్లీలో, వాళ్ళు కూడా ఇలాగే లాస్ట్ టైం అటాక్ అయింది కదా అలాగే అటాక్ చేసే ఛాన్స్ ఉంది అని. సో వాళ్ళు మళ్ళీ అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీ పాపులారిటీ అనేది చాలా చాలా తగ్గుతుంది. సో ఆసిఫ్ మునీర్కి వాళ్ళకి ఒక అంటే పొజిషన్లో ఉండాలంటే మళ్ళీ వాళ్ళు భారత్నే చూపించాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం అయింది, అయితే పాకిస్తాన్ వాళ్ళు కేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి శత్రువు అంటే భారత్. సో మాకు జమ్మూ కాశ్మీర్ని పీక్కోవాలి అని నేర్పించుంటారు. సో అందుకే ఇప్పుడు పెహల్గామ్ అటాకో లేదంటే నార్మల్గా ఇది లాస్ట్ టైం అయింది కదా ఆపరేషన్ సింధూర్ టైంలో. సో అలాంటి అటాక్ ఏమైనా చేస్తే డెఫినెట్లీ ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ జనాలు ఎంత నేషనాలిటీ అనేది వస్తుంది కదా, పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఒక్కటవుతారు కదా అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్లాను. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్లో కానీ అమెరికా వాళ్ళని కానీ దయచేసి యుద్ధం ఆపండి లేదంటే మాకు సహాయం చేయండి, చూడండి మనల్ని ఇండియా వాళ్ళు ఇలా కొట్టేశారు అది ఇది అని చెప్పుకోవాలి. సో అందుకే వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఏమేం టెర్రరిస్ట్ అటాక్ చేయాలో దాన్ని అన్నీ కూడా చేస్తున్నారు ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. సో అందుకే ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ కానీ దాని నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా కానీ యుద్ధం ఫుల్ టైంలో వార్ అయితే సో ఈ వార్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ వార్ ప్రాక్టీస్ అనేది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. ఆపరేషన్ త్రిశూర్ అని పెట్టారు కదా. సో ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏముంటుందో అన్ని చోట్ల జరుగుతుంది. అండ్ 3 ట్రై సర్వీస్ మెయిన్గా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇవి 3 కలిపి ఎలా మన ఇండియా సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉండాలి, ఆపోజిట్ వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. దాంట్లో కూడా వాళ్ళ కామన్ పీపుల్కి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకూడదు. మెయిన్గా ఆర్మీని టార్గెట్ చేయాలి, లేదంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని కానీ లేదంటే రన్వేలు కానీ లేదంటే వాళ్ళ న్యూక్లియర్ బాంబులు కానీ. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ఈ ఆపరేషన్ త్రిశూర్లో ఉంటుంది. సో వెయిట్ చేసి చూడాలి ఏమవుతుందని. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 దాకా ఈ ఆపరేషన్ త్రిశూర్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న 99% అంటే మ్యాక్సిమం మన ఇండియాలో అయినది. ఇన్ని రోజులు మన ఇండియా వేరే కంట్రీస్ నుంచి బై చేసేది టెక్నాలజీని కానీ మిషనరీస్ కానీ ఫైటర్ జెట్స్ కానీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆత్మనిర్భర్ భారత్ నుంచి సో మనమే అంతా చేస్తున్నాం. మన దాంట్లో రీసెంట్గా చూసుకునేది అయితే అగ్ని మిసైల్ 5 బంకర్ బస్టర్ కానీ లేదంటే
ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ కానీ, సో ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఈ ఆపరేషన్ త్రిశూర్లో చూడడానికి ఉంటుంది. సో ఆ టైంలో కూడా వీడియో చేస్తాను నేను ఎలా ఉంటుంది అని. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పక మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ప్రొనౌన్సియేషన్లో లేదంటే నా తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి.